హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేనైతే ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొంచెం మోటివేషన్ లాగా అయితే అనిపిస్తుందని అనుకుంటున్నా. నేనైతే ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నా. ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ అయిపోవడానికి అయితే 8 అయింది. అంటే మొత్తం పని అయితే తక్కువ టైం పడుతుంది కానీ కొంచెం సేపు పని చేయాలి, కొంచెం సేపు పిల్లలను చూసుకోవాలి. సగం టైం పని చేస్తే సగం కన్నా ఎక్కువ టైం పిల్లల దగ్గరికి పోవాలి. అందుకే లేట్ అవుతుంది. గిన్నెలు అయితే అక్షయ పాత్ర లాగానే ఊడుతూనే ఉంటాయి ఎప్పుడు. వీటికి మాత్రం ఒక కన్క్లూజన్ అనేది లేదు. ఈ గిన్నెలకైతే ఈ పనికైతే కన్క్లూజన్ అనేది ఏ సైంటిస్ట్ కూడా కనిపెట్టలేరు అనుకుంటా. జీవితంలో మనం ఏదైనా ఆపలేనిదని ఉంటే ఈ పని మాత్రమే. ఇంట్లో పనిని మాత్రం ఎవరైనా ఆపలేరు. అందుకే గొడవ అయితే అది ఆడనే ఉంటుంది. అందుకే బద్ధకంగా ఉండొద్దు, చేద్దాంలే ఉండంలే అని. బద్ధకం ఉంటే ఇంట్లో దరిద్రం ఉన్నట్టే కదా. మనం ఎంత పని ఉన్నా ఒక పని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవాలి. ఎంత చెప్తున్నా కానీ నేను కూడా టైం టు టైం పని చేసుకుందాం అనుకుంటే అస్సలు జరగదు. మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే ఒకానొక టైంలోనన్నా కరెక్ట్ టైంకి అయితే వేసాం. అలాంటి అలవాటు అవుతుంది రోజు రోజు చేస్తుండే. నేను టైం టు టైం చేద్దాం అనుకున్నా కానీ మా పిల్లలు అయితే చేయనియరు. ఇంకా రేపు చూడాలి. వాళ్ళు కొంచెం పెద్ద అయితేనన్నా చేస్తానేమో కరెక్ట్ టైంకి. నేనైతే రేపటి నుంచి 100 డేస్ ఛాలెంజ్ చేద్దామని అనుకుంటున్నా. వీడియోస్ 100 డేస్, 100 వీడియోస్, 100 షార్ట్స్ ఖచ్చితంగా వేద్దామని అనుకుంటున్నా. నేను అనుకుంటే సరిపోదు కదా. నేను అనుకోవడం వేరు, ఆ పనిని నిర్వర్తించడం వేరు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే తెలుగు స్పష్టంగా వస్తుంది. అందుకే నేను చేసే పనిని మీతో చెప్తున్నాను. ఏ రోజైనా వీడియోస్ చేయొద్దనుకున్నా కానీ, చేయడానికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ మీకు చెప్పినందుకన్నా చేస్తా. అందుకే మనం చేయాలనుకున్న పనిని వేరే వాళ్ళకి చెప్పాలి. అలా చెప్పడం వల్ల బెనిఫిట్ ఏంటో తెలుసా? మనం చెప్పిన పనిని కరెక్ట్గా చేయకపోయినా కానీ ఏదో ఒక రోజు వాళ్ళు హెచ్చరి పెడతారు అని, వాళ్ళు ఏమనుకుంటారు అని అట్లనన్నా చేస్తాం. ఆ రోజు ఏమంటివని అయితే అంటారు కదా ముందర. ఇంకా అందుకోసం అన్నా చేస్తాం. మా పిల్లలు వండుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామని మస్తు ట్రై చేస్తా కానీ వాళ్ళు వండుకోరు, నేను ఇయ్యను. వాళ్ళ సౌండ్ వస్తూనే ఉంటుంది, నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాను. మధ్యలో ఏమనుకోకండి. ఇంకా ఇంట్లో పని ఒడవదని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. చేతనైనా కాకపోయినా కానీ మెల్లగా అయినా సరే 10 నిమిషాలు చేసేదాన్ని 20 నిమిషాలైనా సరే కానీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోవాలి. వాయిదా మాత్రం వేయకూడదు. ఇది మాత్రం నాకు బాగా అర్థమైంది. నాకు కూడా ఇంతకుముందు బద్ధకం చాలా ఉండేది. అంటే కొంచెం పని చేసేది, ఫోన్ పట్టేది. మొత్తం టైం ఉందిగా చేద్దాంలే సాయంత్రం వరకు అని అనుకునేది. ఇంకా నేను మా చిక్కు ఉన్నప్పుడు అయితే ఫోన్ చూసుకుంటూనే ఉండేది. ఆ ఫోన్ చూడడం వల్ల మనకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళకి వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, మనకి ఏం రాదని అర్థమైంది. ఈ యూట్యూబ్ పుణ్యమా అని కొన్ని అలవాట్లు అయితే మార్చుకున్నా, ఇంకా మార్చుకునేది ఉంది. అవేంటో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. ఇప్పటివరకు నేను ఏమేం చేసిన అంటే గిన్నెలు కంప్లీట్ అయినాయి. ఆ గిన్నెల దగ్గర మొత్తం కడుగుడు కంప్లీట్ అయింది, ఊడ్చుడు కంప్లీట్ అయింది. ఇంకా ఇంట్లో ఊడ్చి ఆ తోమిన గిన్నెలను అయితే చదురుకోవాలి. అవి చదరలేదంటే మళ్ళీ దీనికోసం ఒక గిన్నె తీసి మళ్ళీ ఇంటి నిండా గిన్నెలు అవుతాయి. మా డొగ్గువాడైతే నేను కావాలని వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇంకా గట్టి ఓర్లుతాడు. వీడియోలో వినిపిస్తుంది కదా, వినండి. ఇంకా నేనైతే ఊర్లోనే షాప్ దగ్గర కొన్ని చిన్న చిన్న సామాన్లు అయితే లేకపోతే తెప్పించిన. ప్రతి ఒక్క దానికి అయితే సామాన్కైనా దేనికైనా కానీ నాకు ఇప్పుడు వెళ్ళడానికి అయితే వీలు కాదు. తీసుకోవాలంటే ఇద్దరిని తీసుకొని పోవాలి. ఒక్కరిని తీసుకొని పోతేనే షాపింగ్ చేయనియరు. ఇద్దరిని తీసుకుపోతే ఆయన చేయనిచ్చినట్లే. అందుకే నేను ఇంక షాపింగ్ కోవడం కానీ, సామాన్లు కోవడం కానీ, కూరగాయలు కోవడం కానీ మొత్తమే బంద్ చేసిన. ఏమైనా ఉంటే మా ఆయననే తీసుకొస్తుండు. వాళ్ళ పెద్దాయి స్కూల్కి పోయినప్పుడు మళ్ళీ నేను వెళ్ళేది, లేదంటే లేదు. అంతలో అయితే లేదు ఇంకా 2 ఇయర్స్ వరకు అయితే. సామాన్లు కూడా చదురుకున్నాక బయట ఊడుస్తున్నా. ఈ బయట మాత్రం ఊడ్చిందాక నీళ్ళు అయితే పోవు. గుంతలు గుంతలు ఉంది కాబట్టి అక్కడనే ఆగిపోతాయి. ఇంకా వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఉరకటకు నాకే పడుతుంది. ఇంకా ఊడుస్తూనే ఉండాలి. ఇప్పుడు గ్లాసులు ఇవన్నీ నీట్గా చదువుతున్నాం కదా. రేపు మళ్ళీ ఈ టైం వరకు అన్ని గ్లాసులు కింద ఉంటాయి, అవి కూడా బయట ఉంటాయి. ఒక గ్లాసు తీస్తారు, తాగుతారు, అది అక్కడ పెడతారు. మళ్ళీ ఇంకొక గ్లాసు తీస్తారు, తాగుతారు, అది అక్కడ పెడతారు. ఇంకా ఈ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మా పిల్లలకైతే స్నానం చేపిస్తున్నా. మార్నింగ్ చేయించినా కానీ ఎండాకాలం కదా 2 టైమ్స్ చేపిస్తున్నా. అట్లయితేనే వండుకుంటారు నైట్ టైంలో. ఇంకా వంట చేసేది అవన్నీ తీద్దామనుకున్నా కానీ తీయలేదు, వీలు కాలేదు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోలు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. వాళ్ళకి బెనిఫిటే ఉంటుంది కానీ నష్టం మాత్రం ఉండదు. ఎందుకంటే ఇంట్లో 0 ఇన్వెస్ట్మెంట్ చేసేది మనం అసలు ఇన్వెస్ట్ చేయకుండా
మన కష్టంతోనే మన కష్టాన్ని ప్రూవ్ చేసుకుంటూ ప్రయత్నిస్తే ఖచ్చితంగా అయితే సక్సెస్ ఉంటుందని నేను నమ్ముతున్నా. నేను మార్చుకునేది చాలా ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పినా కదా! వీలైనంత వరకు ఎప్పటి పని అప్పుడైతే పూర్తయ్యేలా చూసుకోండి. వీలైతే రేపటి పని ఈరోజు చేయడానికి ప్రయత్నించండి. ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా కానీ నాతో పాటు 100 డేస్ ఛాలెంజ్ చేయాలనుకుంటే చేయొచ్చు. గిన్నెలన్నీ చదిరిన తర్వాత అయితే ఇట్లుంది కిచెన్ రూము. తర్వాత అయితే మా పిల్లలకు స్నానం చేయించిన అని చెప్పినా కదా, బొట్టు పెడుతున్నా. వీళ్ళకి బొట్టు పెట్టి స్నానం చేయించి ఇవన్నీ బట్టలు వేసి ఇవన్నీ వేసే వరకు ఒక గంట పడుతుంది ఇద్దరికి కలిసి. ఒకరోజు మా ట్విన్స్ బాయ్స్తో ఫుల్ డే వ్లాగ్ కూడా తీసి పెడతా. వీడియోని చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అక్షితరాజు వ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధకాన్ని వదిలేస్తే మాత్రం మనం అనుకున్న పనిని ఏదైనా రీచ్ కాగలుగుతాం. ఏ పని చేయాలనుకున్నా ఆ పనిని అయితే ఖచ్చితంగా చేస్తాం. రేపటి నుండి అయితే నా 100 డేస్ వీడియోస్ని అయితే 100 వీడియోస్ని అయితే ఖచ్చితంగా చూడండి. ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి.